హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 43ని మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఎపిసోడ్ కూడా షార్ట్గా ఉన్నందుకు నన్ను క్షమించండి. అండ్ ఈ ఎపిసోడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఒకటే, మన ఛానల్ 3500 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది. అండ్ ఇది ఒక స్పెషల్ మూమెంట్ అనే ఈ రోజు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. యాక్చువల్గా అయితే టుమారో ఈవినింగ్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నా. రెగ్యులర్గా కొన్ని వర్క్స్ వల్ల ఇన్ని రోజులు డిలేస్ తీసుకున్నాను. అండ్ మా సైడ్ అయితే 3 days నుంచి భారీ వానలు కురుస్తున్నాయి. అందుకనే వీడియోస్ చేయడానికి మోటివేషన్ కూడా రాలేదు. అండ్ మీరు నమ్ముతారో మరో లిటరలీ ఇప్పుడు కూడా వీడియో చేయాలని ఇంట్రెస్ట్ లేదు. బట్ ఎప్పుడైతే యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందో యువర్ ఛానల్ హ్యాస్ రీచ్డ్ 3500 సబ్స్క్రైబర్స్ అని, ఆ మూమెంట్లో నాకు అనిపించింది, అరే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసేవాడిని, కుదిరితే డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. లాస్ట్ 4 daysగా వీడియోస్ అప్లోడ్ చేయలేదన్నట్లు పట్టుబట్టి మరి ఎన్ని వర్క్స్ ఉన్నాయి అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను. సో కొంచెం ఈ వీడియోకి సపోర్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ టుమారో నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఈసారి ఎటువంటి డిలేస్ ఉండవు, ఇది మాత్రం పక్కా అనమాట. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా గ్యాప్ అయిపోయింది అండ్ మీకు కూడా వీడియో రన్ టైం అనేది పెరిగిపోకూడదు. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి సోల్ సొసైటీలో ఉండే టెరిటరీలో ఒక రూమ్ లో అయితే ఒరిహిమే తన సుబాకి అయితే హీల్ చేస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే సుబాకి చూసి తను ఇంకా రికవర్ కాకపోవడంతో అప్పుడే మన ఒరిహిమే తన పవర్స్ ఇంత వేస్ట్ అనుకొని తను బాధపడుతూ ఉంటుంది. అండ్ అప్పుడే మీ ఇండే ఫేరీస్ అంతా కూడా అలా ఏం లేదు, ఇన్ఫాక్ట్ నువ్వు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నావు. ఎప్పుడైతే నీ పవర్స్ ని ఎంత ఫాస్ట్ గా నువ్వు ఉపయోగించడం నేర్చుకుంటావో అంతే ఫాస్ట్ గా మేము కూడా నీకు సహాయపడగలము. అండ్ నువ్వేం భయపడకు, సుబాకి గడు త్వరలోనే రికవర్ అవుతాడు అనడంతో అప్పుడే మన ఇషిడా గడు కూడా అవును ఒరిహిమే, ఇన్ఫాక్ట్ నువ్వే లేకుంటే మన ఇద్దరం ఇప్పుడు వరకు ఇలా సర్వైవ్ అయ్యే వాళ్ళమే కాదు, నువ్వు ఎందుకని ఇంతగా నీ పవర్స్ నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు అనడంతో ఇంకప్పుడే స్ప్రోలోకి వచ్చిన మన సుబాకి గారు కూడా నన్ను క్షమించు ఒరిహిమే, దిస్ టైం నేను నిన్ను కాపాడలేకపోయా, బట్ నేను ఎప్పుడైతే రికవర్ అయిపోతానో అండ్ ఖచ్చితంగా స్ట్రాంగ్ గా మరి ఈసారి ఏ షినిగామి అయినా సరే నీ మీద అటాక్ చేయడానికి వస్తే వాడు ఎంత చూస్తాను అనడంతో దానికి ఒరిహిమే కూడా ఎంతో సంతోషపడుతుంది. అండ్ అప్పుడే ఇషిడా గారు కూడా మనం ఒకటే చోట ఎక్కువసేపు ఉంటే ఇబ్బంది, మనం వెళ్దామా అనడంతో ఇంకప్పుడే వాళ్ళు ఆ లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ అప్పుడే ఇషిడా గారు కూడా ఇన్ఫాక్ట్ ఒరిహిమే ఫైటింగ్ పవర్స్ తగ్గిపోవడం నాకు కూడా మేలే అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎప్పుడు ఒక కాంబాక్ట్ పవర్లో ఫైటింగ్ చేసేదానికంటే పక్కన ఉండే వాళ్ళ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం విషయంలో అయితే ఒరిహిమే 100% హెల్ప్ చేయగలదు. అండ్ 100% తన ఎఫర్ట్ అనేది వేస్ట్ కాదు అని చెప్పి మన ఇషిడా గారు అనుకుంటాడు. సో అలా వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే ఒక తాగుబోతు షినిగామి వచ్చి రే ఎక్కడికి వెళ్తున్నారా అనడంతో అప్పుడే మన వాళ్ళు వాడిని వైపు చూస్తుంటారు. అండ్ ఆ షినిగామి గారు కూడా మన వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఏ స్క్వాడ్కి చెందిన వాళ్ళు అనడంతో ఇంకా మన వాళ్ళు మేము స్క్వాడ్ 11కి చెందిన వాళ్ళం అనడంతో ఇంకా అప్పుడే ఆ తాగుబోతోడు కూడా అవునా మరి నేను కూడా స్క్వాడ్ 11కి చెందిన వాడిని, బట్ మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇన్ఫాక్ట్ ఈ వార్ జోన్లో ఒక షినిగామి తన యొక్క జాన్పక్తో లేకుండా అది ఇంత బహిరంగంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడంటే నాకు ఏదో డౌట్గా ఉంది, మర్యాదగా చెప్పండిరా మీరు స్క్వాడ్ 11 అయితే కాదని చెప్పి అప్పుడే ఒరిహిమే డ్రెస్ పట్టుకొని తను 12th డివిజన్కి సంబంధించిన కోట్ అనేది వేసుకోవడంతో దాన్ని చూసి ఓకే నువ్వు 12th డివిజన్ కోట్ వేసుకొని 11th డివిజన్ అమ్మాయి అంటున్నావు కదా, మర్యాదగా చెప్పండి, అబద్ధాలు చెప్తే నాకు తెలిసిపోతుంది అనడంతో ఇంకా దాన్ని గమనించిన మన ఇషిడా గారు కూడా ఓ షెట్ సైలెంట్గా తప్పించుకుందాం అనుకుంటే ఇప్పుడు వీంతో ఫైట్ చేయాలి అని చెప్పి మనోడు అనుకుంటాడు. కానీ బట్ ఈ గ్యాప్లోనే అక్కడికి మరికొంతమంది షినిగామిస్ వచ్చి వాని బుర్ర మీద బొక్క పెట్టి హాయ్ గైస్ మేము కరెక్ట్ టైంకి వచ్చినట్లున్నాం అండ్ ఈ చెత్తనా కూడా మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేసింటే మమ్మల్ని క్షమించేసేయండి అంటాడు. ఇంకా ఒరిహిమే కూడా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడంతో ఇంకా అలాగే వాళ్ళు మాట్లాడుకుంటా రండి మనం వెళ్ళి మన బ్యారిగేడ్స్లో హెడ్ క్వార్టర్స్లో మీట్ అవుదామంటంతో అప్పుడే మన ఇషిడా గారికి ఒక డౌట్ వస్తుంది అనమాట. ఇన్ఫాక్ట్ తాగబోతే ఆ షినిగామినే మంచిగా మాట్లాడాడు. ఇన్ఫాక్ట్ తనకు వచ్చిన వ్యాలిడ్ డౌట్స్ అడిగారు. బట్ ఈ షినిగామిస్ మేము జస్ట్ స్క్వాడ్ 12 చెందిన వాళ్ళం అనుకొని మమ్మల్ని ఎందుకని వాళ్ళ హెడ్ క్వార్టర్స్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నారు, ఇన్ఫాక్ట్ వీళ్ళు ఎందుకని మాతో ఇంత కైండ్గా మాట్లాడుతున్నారని చెప్పి మనోడు డౌట్ వచ్చి ఆగు ఒరిహిమే వాళ్ళతో వెళ్ళకు అని చెప్పి వెంటనే మనోడు ఒరిహిమేని పట్టుకుందామని వస్తాడు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడ బాంబ్ బ్లాస్ట్లు అనేవి జరుగుతాయి అండ్ తన కళ్ళ ముందరే తన కామ్రేడ్స్ అందరూ కూడా బాంబ్ బ్లాస్ట్లో పేలిపోవడంతో ఇంక వెంటనే ఆ షినిగామి కోపంతో కెప్టెన్ మీరేం చేస్తున్నారు, మీరు చెప్పినట్లే కదా మేము చేస్తున్నాం, అసలు ఎందుకని మీరు బాంబులు పేలుస్తున్నారు, మీరు చెప్పినట్లే తన హెడ్ క్వార్టర్స్ తీసుకొని వస్తున్నాం కదా అనడంతో ఇంకా వెంటనే ఆ మయూరి కెప్టెన్ కూడా జస్ట్ నేను బాంబ్స్ వదిలించి అవి ఎప్పుడు పేలాలో నేనే డిసైడ్ చేస్తానని చెప్పి వాడిని కూడా పేల్చి పారుదొప్పుతాడు. ఇంకప్పుడే కెప్టెన్ మయూరికి చిన్నగా ఆ పొగలో నుంచి ఒక షీల్డ్ అనేది కనపడుతుంది. ఇన్ఫాక్ట్ ఒరిహిమే ఆ ఫెయిరీ క్రీచర్స్ని అయితే సమన్ చేయకోకుండానే ఆ షీల్డ్ అనేది క్రియేట్ చేసి ఉంటుంది. అండ్ అప్పుడే ఇషిడా గారికి థ్యాంక్ యూ చెప్పడంతో ఇంకప్పుడే ఇషిడా గారు కూడా లేదు ఒరిహిమే ఇన్ఫాక్ట్ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు నన్ను కాపాడడం కోసం ఆ ఫెయిరీస్ పిలవకోకుండానే నువ్వు ఈ షీల్డ్ను క్రియేట్ చేసావు అనడంతో ఇంకప్పుడే ఒరిహిమే బాధపడుకుంటా అయితే ఏమి ఇప్పుడు ఆ ముగ్గురు షినిగామిస్ కూడా చనిపోయారు కదా అనడంతో ఇంకప్పుడే మన ఇషిడా గారు కూడా నువ్వు బాధపడకూడదు, ఇన్ఫాక్ట్ నువ్వు ఎందుకని ఇంత గిల్టీగా ఉన్నావు, గిల్టీగా ఉండాల్సినది ఈ పని చేసిండే వ్యక్తి అని చెప్పి వెంటనే మన ఇషిడా గారు మయూరి గారి వైపు కోపంగా చూస్తాడు.
ఇంకప్పుడే కెప్టెన్ మయూరి కూడా ఓకే ఆ అమ్మాయి షీల్డ్ని సమన్ చేసింది. ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి చూడడానికి ఎంతో అందంగా ఉంది అనుకున్నా, బట్ ఇప్పుడు ఆ అమ్మాయిలో ఏదో కొత్త పవర్ ఉంది. ఓకేలే అమ్మాయి నువ్వు నా టెస్ట్ సబ్జెక్ట్ గా వస్తావా అనడంతో ఇంకా మన ఇషిడా గాని కోపం వచ్చి టెస్ట్ సబ్జెక్ట్ గా రాదు, ఎక్కడికి రాదు, అసలు ఎవర్రా నువ్వు, మేము ఎందుకని నీతో మాట్లాడాలి అనడంతో ఇంకా అప్పుడే మన కెప్టెన్ మయూరి గారు కూడా అదేది పట్టించుకోకుండా నేను జస్ట్ తనతో రోజుకి 8 గంటలు పని చేస్తాను అండ్ తన మీద 5 ఎక్స్పెరిమెంట్లు చేస్తాను, ఇది జస్ట్ తనకు ఒక ఎనఫ్ టైం. ఇన్ఫాక్ట్ నువ్వు నమ్ముతావో నమ్మో నేను తన మీద చేసే ఆ ఎక్స్పెరిమెంట్ల వల్ల తను బతకాలన్నా చావాలన్నా అది నా పర్మిషన్ తీసుకోవాలి, నేను తనను ఒక గ్రేట్ సబ్జెక్ట్ గా తీసుకుంటాను అని చెప్పి మనోడు తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే మన ఇషిడా గారు మనోని వెనక్కి వచ్చి అప్పుడే తన క్విన్సీ యారో బో తీయడంతో ఇంకా అప్పుడే తనని చూసిన మన కెప్టెన్ గారు కూడా ఓ ఒక క్విన్సీనా, ఓకే చాలా సంవత్సరాల తర్వాత నేనైతే ఒక క్విన్సీని చూసాను, ఇన్ఫాక్ట్ నాకు నీ మీద అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేదులే, కొన్ని సంవత్సరాల ముందరే నేను మీ మీద అయితే ఫుల్ గా ఎక్స్పెరిమెంట్ చేశాను, ఇప్పుడు నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు నా ఇంట్రెస్ట్ అంతా ఆ అమ్మాయి మీదే అనడంతో ఇంకా వెంటనే మన ఇషిడా గారు ఆ మాటలేని కోపంతో అసలు నువ్వు కొన్ని సంవత్సరాల ముందర ఎవరి మీద ఎక్స్పెరిమెంట్ చేసావు మర్యాదగా అది చెప్పు అనడంతో అండ్ ఈ గ్యాప్ లోనే మన ఒరిహిమే కళ్ళ ముందర ఒక షినిగామి అయితే కళ్ళు తెరుస్తాడు. వాడు స్క్వాడ్ 11కి చెందినోడు, అదే తాగబోతు షినిగామి. అండ్ ఇంతకు ముందర బ్లాస్ట్లు జరిగినప్పుడు మన ఒరిహిమే తన షీల్డ్ నుంచి బయటకు వచ్చి అదే పనిగా ఈ షినిగామిని అయితే కాపాడి ఉంటుంది అనమాట. అండ్ దాన్ని గుర్తు తెచ్చుకోండి ఆ తాగబోతు షినిగామి గారు కూడా థ్యాంక్ యూ అమ్మాయి, అసలు ఎందుకని నువ్వు నన్ను కాపాడావని చెప్పి తనైతే ఒక డైలమాలో ఉంటాడు. అండ్ అప్పుడే మన ఇషిడా గారు కోపంగా అసలు ఎవడ్రా నువ్వు ముందు నాకు అది చెప్పు అనడంతో ఇంకా అప్పుడే కెప్టెన్ గారు కూడా నవ్వుకుంటా ఏంట్రా చెత్తరు యూక, నువ్వు ఒక ప్లేస్కి వస్తున్నప్పుడు అక్కడ ఎవరెవరు ఉంటారు అండ్ అక్కడ ఏం లొకేషన్స్ ఉంటాయి అండ్ అక్కడ ఎవరు స్ట్రాంగెస్ట్ తెలుసుకోకుండా ఎలా వస్తారా మీ అట్లాంటి పిచ్చనా కొడుకులు అని చెప్పి వెంటనే తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీని రిలీజ్ చేసి నేను స్క్వాడ్ 12 కెప్టెన్ ని అండ్ అంతేకాకుండా నన్ను ది సెకండ్ జనరేషన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని పిలుస్తారు అండ్ నా పేరే మయూరి కర్సుచి అనడంతో ఇంకా అప్పుడే ఇషిడా గానికి అర్థమైపోతుంది వీడు ఖచ్చితంగా ఇషిడా గాని కంటే స్ట్రాంగెస్ట్ అని చెప్పి. అండ్ అప్పుడే మన ఇషిడా గాడు ఒరిహిమేని పారిపో ఒరిహిమే అంటే అప్పుడే మన ఒరిహిమే లేదు ఇషిడా నేను కూడా నీతో పాటు ఫైట్ చేస్తాను అంటుంది. బట్ వెంటనే మన ఇషిడా గాడు ఆ షినిగామిని తిట్టి మర్యాదగా నువ్వు తనని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడంతో ఇంకా వెంటనే ఆ తాగబోతు షినిగామి గాడు కూడా నువ్వు చెప్పిన పని నేనేంటికి చేయాలి రా అనడంతో ఇంకా అప్పుడే మన ఇషిడా గాడు ఇప్పుడు కానీ నువ్వు కానీ తనని తీసుకొని వెళ్ళకుంటే ఒకటే ఆరోతో నేను చంపి పడదొప్పుతా అనడంతో ఇంకా వెంటనే వాడు భయపడి మన ఒరిహిమేని తీసుకొని అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ అప్పుడే ఆ కెప్టెన్ గారు కూడా నేను మిమ్మల్ని పారిపోమని చెప్పలేదు కదా అని చెప్పి వెంటనే తన ప్రొసెటిక్ హ్యాండ్తో అయితే వాళ్ళిద్దరిని క్యాప్చర్ చేద్దాం అనుకుంటాడు. కానీ మన ఇషిడా గారు తన యారోతో ఆ చేతిని డ్యామేజ్ చేసి నేను కూడా నీకు పర్మిషన్ ఇవ్వలేదు కెప్టెన్, ముందు నువ్వు నాతో ఫైట్ చేయడంతో ఇంకా వెంటనే మయూరి గారికి కోపం వచ్చి నేను ఆల్రెడీ చెప్పా కదరా నీ మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు నా ఇంట్రెస్ట్ అంతా అమ్మాయి మర్యాదగా పక్కకు తప్పుకో అంటే మన ఇషిడా గారు మాత్రం పక్కకు తప్పుకోడు. అండ్ ఇంకొక సైడ్ మన ఒరిహిమే అయితే ఆ షినిగామిని వేడుకుంటూ ఉంటుంది అరే నన్ను దయచేసి వదిలేదురా నేను వెళ్ళి వానికి హెల్ప్ చేస్తాను అనడంతో ఇంకప్పుడే ఆ షినిగామి గారు కూడా చూడమ్మ బంగారు తల్లి నా పేరు మాకిజో అండ్ నేను 11th డివిజన్ లో 10th మెంబర్ని అండ్ ఇప్పుడు నేను ఒకరికి మాట ఇచ్చానంటే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడతాను అండ్ ఆ 4 కన్లోనికి మాట ఇచ్చాను నేను మర్యాదకి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తానని, సో నాకు కోఆపరేట్ చెయ్యి, నేను ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని డేంజర్ చోటుకి తీసుకొని వెళ్ళను అనడంతో ఇంకా అప్పుడే మన ఒరిహిమే కోపం వచ్చి మన భుజానికి కొరుకుతుంది. ఇక వెంటనే మనోనికి కోపం వచ్చి ఒకటే దెబ్బకి ఒరిహిమేని అయితే నాకౌట్ చేసి పారదొప్పుతాడు. ఇంకా మన ఒరిహిమే స్ట్రో కోల్పోయి కింద పడిపోతే నన్ను క్షమించి బంగారు తల్లి నువ్వు ఉన్నావో పోయావో తెలియదు, ఒకవేళ నువ్వు కానీ బతుకుంటే నువ్వు కళ్ళు తెరిచినప్పుడు నీకు సారీ చెప్తాలే అండ్ నీ ఫ్రెండ్ ఆ 4 కన్లోడు ఖచ్చితంగా ఆ మయూరి గారి చేతిలో ఫైటింగ్ లో గెలుస్తాడు ఓడిపోతాడు నాకు తెలియదు కానీ మాక్సిమం చచ్చిపోతాడు, ఇదైతే కన్ఫర్మ్, కనీసం నిన్నేనా కాపాడతానని చెప్పి మనోడు తనని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ మన ఇషిడా గాడు అయితే షాక్ అవుతాడు అనమాట, ఎందుకంటే ఆ కెప్టెన్ మయూరి గాడు విరిగిపోయింది తన చేతిని తనే కట్ చేసుకుంటాడు. ఇంకా అది చూసి మనోడు షాక్ అయితే అప్పుడే ఒక ఇంజెక్షన్ తీసుకొని మయూరి గాడు తన చేతికి అయితే ఇంజెక్ట్ చేసుకుంటాడు. అప్పుడే తన చెయ్యి అయితే సెకండ్స్లో రీజనరేట్ అయిపోతుంది. ఇంకా అది చూసిన ఇషిడా గానికి మైండ్ పోతుంది. అప్పుడే ఇషిడా గాడు ఓకే తిని కెప్టెన్ అయితే తనతో పాటు ఉండే అమ్మాయి ఖచ్చితంగా లెఫ్టినెంట్ ఉంటుంది, సో ఆ అమ్మాయి పెద్దగా కదలడం లేదు అండ్ తన పవర్ కూడా ఉపయోగించడం లేదు కాబట్టి నేను ఫస్ట్ వీడిని డిఫీట్ చేసి ఇక్కడ నుంచి తప్పించుకుంటే అదే హ్యాపీ అని చెప్పి వెంటనే మన ఇషిడా గాడు వాని మీద అయితే ఒక యారో ఇస్తాడు అండ్ అక్కడ బ్లాస్ట్ కూడా జరుగుతుంది. బట్ అక్కడైతే ఆ కెప్టెన్ మయూరి ఉండడు. మన మయూరి గాడు అయితే మన ఇషిడా గాని పక్కనకి వచ్చి ఓ ఇదొక మంచి అటాక్, ఇన్ఫాక్ట్ నీకు తెలిసినో లేదో ఇదొక స్ట్రాంగ్ అటాక్ అండ్ ఇట్లాంటి అటాక్ నీ ఎట్లాంటి ఒక చిన్నపిల్లలు నేర్చుకున్నా అంటే నాకు అదే అద్భుతంగా ఉంది, ఇప్పుడు నువ్వు చేసింది ఒక అడ్వాన్స్ కిన్సీ మూవే కదా అనడంతో అప్పుడే మన ఇషిడా గానికి మైండ్ పోతుంది అసలు వీడు ఎలా తప్పించుకున్నాడు అట్లాంటి ఒక అటాక్ నుంచి అనుకోవడంతో అప్పుడే ఇంకా ఆ కెప్టెన్ మయూరి గారు కూడా ఓకే ఇప్పుడు నేను నీతో అట్లాడుకునే టైం లేదు, ఇన్ఫాక్ట్ నా టైం ఒక ప్రీషియస్నెస్, ఇప్పుడు నేను అమ్మాయి మీద ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను నీ మీద త్వరగా ఫైట్ చేసి నేను చంపేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి వెంటనే మయూరి గారు తన స్క్వాడ్ ని అయితే బయటికి తీసి
అండ్ తన జాన్పక్తో తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా మన ఇషిడగానికి అర్థం కాదన్నమాట, తను ఇప్పుడు ఎట్లాంటి అటాక్ చేయబోతున్నాను, నేను ఎలా డిఫెండ్ చేసుకోవాలి అనుకుంటాడు. కానీ అప్పుడే ఈ గ్యాప్లో వీళ్ళిద్దరి మధ్యలోకైతే ఆ లెఫ్టినెంట్ పాప వచ్చి వెంటనే మన ఇషిడగాన్ని అయితే కిందికి దూసేస్తుంది. అండ్ తనతో పాటు ఆ అమ్మాయి కూడా కింద పడిపోతూ ఉంటుంది. సో మనోనికి అర్థం కాదు ఈ అమ్మాయి ఏం చేస్తుందని చెప్పి. అండ్ ఈ గ్యాప్లోనే ఆ మయూరి కెప్టెన్ గడ్ అయితే ఇద్దరిని కలిపి కట్ చేసి పారదోపుతాడు. దెబ్బకు మన ఇషిడగానికి అసలు అర్థం కాదన్నమాట, తను ఎందుకని తన సబార్డినేట్ నే కట్ చేశాడని చెప్పి మనోడు షాక్ అవుతాడు. ఇంకా అమ్మాయి కూడా దయచేసి నన్ను క్షమించండి సార్ అనడంతో ఇంకా మనోడు కూడా సరేలే, నువ్వు ఒక ఫెయిల్యూర్ లాంటి దానివే, నువ్వు పక్కనకి వెళ్ళి ముందు నేను వీడిని అటాక్ చేసి పారదొబ్బి వీడిని చంపేసి ఆ తర్వాత నీ సంగతి చూస్తానని చెప్పి మన ఇషిడగాన్ని అయితే ఓకే నువ్వు ఇంత పెద్ద అటాక్ తీసుకున్నా బాగానే గట్టిగానే ఉన్నావు అని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే తన లెఫ్టినెంట్ అయితే అరుస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే మయూరి గానికి కోపం వచ్చి ఎందుకని అలా నాయిస్ చేస్తున్నావు అనడంతో అప్పుడే ఆ అమ్మాయి కూడా దయచేసి నన్ను క్షమించండి కెప్టెన్, బట్ మీరు చేసిన అటాక్ వల్ల అది నా లంగ్స్ కి ఎఫెక్ట్ అయింది అండ్ నేను హీలింగ్ చేసుకోలేకున్నాను, దయచేసి నాకు మెడిసిన్ ఇవ్వండి అనడంతో ఇంకప్పుడే మయూరి గాడు అవునా అని చెప్పి వెంటనే కనికరం లేకుండా తన బాడీ అండ్ లంగ్స్ మీద అయితే గట్టిగా తన్నుతూ ఉంటాడు. అండ్ ఆ నొప్పిని భరించలేక ఆ అమ్మాయి అరుస్తూ ఉంటుంది. అండ్ దీన్ని చూస్తుంటే మన ఇషిడా గారు కూడా మయూరి గారిని తిడతామట, అరే చెత్తనా కొడుక తను నీ సబార్డినేటే కదరా, ఎందుకని తనను అలా కొడుతున్నావు అనడంతో ఇంకప్పుడే మన మయూరి గారు కూడా ఎవరు చెప్పారు ఆ అమ్మాయి నా సబార్డినేట్ అని, తను నా యొక్క క్రియేషన్ అని చెప్తాడు. అండ్ ఆ మాటలు విని మనోడు షాక్ అవుతే అప్పుడే మయూరి గారు చెప్తామట, తనని చంపేసే అధికారం కూడా నాకు ఉంది, ఇన్ఫాక్ట్ నేను తనని నా యొక్క గీగే బాడీతోను అండ్ సమ్ కైండ్ ఆఫ్ అబిలిటీస్ ఉపయోగించి క్రియేట్ చేశాను అండ్ తనని చంపేసే అధికారం నా ఒక్కడికే ఉంది అనడంతో ఇంకప్పుడే మన ఇషిడా గారు కూడా ఏంటి తనని నువ్వు క్రియేట్ చేసావా అనుకొని మనోడు షాక్ అవుతాడు. అండ్ అప్పుడే ఆ మయూరి గారు కూడా తనని మల్టిపుల్ టైమ్స్ గోడ కొడుతూ ఉంటే తనని ఎలాగైనా ఆపాలని చెప్పి మన ఇషిడా గారు కదులుదాం అనుకుంటాడు. కానీ బట్ తన చెయ్యి అయితే ప్యారలైజ్ అయిపోయి ఉంటుంది. అండ్ దాన్ని గమనించిన మయూరి గారు కూడా ఓ షేట్ నువ్వు ఇంత లేట్గా రిలీజ్ అవుతావు అనుకోలేదు, నువ్వు కిక్గా ఉంటావు అనుకున్నా, బట్ నువ్వు ఎందుకని ఇంత లేట్గా ఉన్నావు అండ్ నేను చేసిన అటాక్ వల్ల ఇప్పుడు నీ చెయ్యి ప్యారలైజ్ అయిపోయింది అండ్ నువ్వు చనిపోతావు అని చెప్పి అస్సలు భయపడకు, నేను చేసిన అటాక్ వల్ల నీకు ఒక బలమైన పెయిన్ అనేది వస్తుంది అండ్ ఆ పెయిన్ నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ బోన్లో కూడా ఫీల్ అవుతావు అని చెప్పి తన బాడీ ఎక్కడైతే పెయిన్ అనుభవిస్తూ ఉంటుందో అదే లొకేషన్లో అయితే మయూరి గాడు మల్టిపుల్ టైమ్స్ అయితే స్టాప్ చేస్తూ ఉంటాడు, ఐ మీన్ పొడుస్తూ ఉంటాడు. ఇంకా నొప్పి తట్టుకోలేని మన ఇషిడా గాడు కూడా అరుస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే మయూరి గాడు తన లెఫ్టినెంట్ అయిన నేముని పిలిచి కమాన్ లాస్ట్ బ్లో ఇస్తురా వీని చంపేస్తురా అంటే తను మాత్రం లేకోకుండా ఉంటుంది. అప్పుడే ఇషిడా గాడు కావాలంటే నువ్వు నన్ను చంపే దయచేసి తన ట్రీట్మెంట్ కి తీసుకొని వెళ్ళు అనడంతో అప్పుడే మయూరి గాడు ఓ షేట్ క్విన్సీలో ఉండే ఎమోషన్స్ అనేవి బయటకు వచ్చాయా, ఐ థింక్ మీరు ఏదో డైలాగ్ చెప్తారే చనిపోయే ముందర క్విన్సీ అనరో ఏదో అంటారు, అది నీకు గుర్తుందే అనడంతో అప్పుడే మన ఇషిడా గాడు కూడా ఏంటి నీకేం తెలుసు అనడంతో అప్పుడే మయూరి గారు కూడా నాకు మీ గురించి అన్ని తెలుసు, ఇన్ఫాక్ట్ మీరు చనిపోయే ముందర అదేదో డైలాగ్ చెప్తారు కదా క్విన్సీస్ ప్రైడ్ పవర్ ఏదో చెప్తారు అంటే అప్పుడే మన ఇషిడా గాడు నీకు మా గురించి ఏం తెలుసు మర్యాదగా అది చెప్పు అనడంతో అప్పుడే మయూరి గాడు నేను నీకు ఆల్రెడీ చెప్పే కదా నేను చాలా సంవత్సరాల ముందరే మీ మీద ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా ఫుల్లీ కంప్లీట్ చేశాను, ఇన్ఫాక్ట్ నేను చాలా సంవత్సరాల ముందర మీతో గొడవ జరిగిన తర్వాత మీరు చాలా తక్కువ మంది ఉంటే అప్పుడు ప్రతి ఒక్కరి మీద కూడా నేను అబ్జర్వేషన్ పెట్టాను, అలా కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ఒక క్విన్సీ బాడీ అయితే దొరికింది, సో నేను వాడి మీద మల్టిపుల్ టైమ్స్ అయితే నా యొక్క రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశాను, ఇన్ఫాక్ట్ బతికొండగానే వాడి బొగం మీద అయితే డ్రిల్ చేశాను అండ్ వాడి నొప్పితో ఎన్నోసార్లు ఏడ్చేవాడు, బట్ నేను వాడి మీద అంతగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా సరే వాడు పదే పదే కేవలం ఒక్క స్టూడెంట్ గురించి మాట్లాడేవాడు అని చెప్పడంతో అప్పుడే మనిషి గాడు అర్థం చేసుకుంటారన్నమాట వీడు చేసిన ఎక్స్పెరిమెంట్లు ఎవరి మీద కాదు తన గ్రాండ్ ఫాదర్ అయిన వాళ్ళ తాతయ్య గారి మీదే చేశాడు అని. అండ్ అప్పుడే మయూరి గారు కూడా ఇన్ఫాక్ట్ నువ్వు నమ్ముతావు నమ్మవో ఆ ముసలోని మీద నేను అన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినా సరే అండ్ వాడు చనిపోయే ముందర కూడా తను ఒకే పేరు తలుచుకున్నాడు, అది వాడి మనవాడి పేరో లేదంటే వాడి యొక్క స్టూడెంట్ పేరో నాకు తెలియదు కానీ వాడు కేవలం ఒకే ఒక పేరు తలుచుకున్నాడు, బట్ వాడి పేరు ఏదో నాకు గుర్తు రావడం లేదని చెప్పి థింక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అదంతా కూడా గుర్తు తెచ్చుకోండి మన ఇషిడగానికి అయితే ఫుల్ కోపంతో అయితే తను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాడు, ఇన్ఫాక్ట్ తన స్పిరిచువల్ ఎనర్జీ ఒక రేంజ్ లో ఉంటుంది. అప్పుడే మయూరి కూడా వెనక్కి తిరిగి చూస్తే అప్పుడే మన ఇషిడగాడు అయితే ఒక కొత్త లుక్ లో అయితే తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీ మొత్తాన్ని అంతా కూడా గ్యాదర్ చేస్తూ ఉంటాడు. అండ్ దాన్ని చూసి మయూరి షాక్ అయితే అప్పుడే మన ఇషిడగాడు కూడా ఆ గ్రాండ్ ఫాదర్ కి ఒక గ్రాండ్ సన్ ఉన్నాడు, ఐ మీన్ అదే ఒక స్టూడెంట్ ఉన్నావు కదా వాని పేరే ఉరియు ఇషిడా అండ్ ఆ గ్రాండ్ ఫాదర్ ఎవరో కాదు మా తాతగారే, ఆయన పేరే సోకన్ ఇషిడా అండ్ ఇప్పుడు నువ్వు నా చేతిలో చావబోతున్నావు అనడంతో అప్పుడే మయూరి గారు కూడా ఏంటి నువ్వు నన్ను చంపేస్తావా అండ్ నువ్వు నన్ను బెదిరిస్తావా అనడంతో అప్పుడే మన ఇషిడా గారు కూడా అవును నీకేమన్నా డౌట్ ఉందా ఇదే మా క్విన్సీ హానర్ అని చెప్తాడు. అండ్ ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.